హలో! వెల్కమ్ టు సప్త సింధు ఫోరం. అర్ధరాత్రి 3 గంటలకి మనం ఇందాక వీడియోలో చూసినట్లు డొనాల్డ్ ట్రంప్ 3 మేజర్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేశాడు. బి-2 బాంబర్స్, బంకర్ బస్టర్ బాంబర్స్ తోటి అర్ధరాత్రి 3 గంటలకి ఫోర్దో, ఇస్ఫహాన్, దాని తర్వాత నటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసింది మనకు తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇజ్రాయిల్ పైన ఇరాన్ కూడా మిసైల్ అటాక్స్ మొదలుపెట్టింది. మనం రాయిటర్స్ న్యూస్లో అప్డేటెడ్ వెర్షన్ తెలిస్తే మార్నింగ్ 7 o'clockకి దాదాపు 30 మిసైల్ అటాక్స్ హైఫా పైన, తర్వాత టెల్ అవీవ్ పైన, యాష్డాద్ అనే ఒక ఏరియా, కొన్ని సబర్బన్ సిటీస్లో, టెల్ అవీవ్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లలో వాటిపైన కూడా ఇరాన్ మిసైల్ అటాక్స్ ఇజ్రాయెల్ పైన చేస్తుంది. దాదాపు 24 మంది చనిపోవటం జరిగింది. అంతకు మించి కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఇందాక అనుకున్నట్టు మనం వీడియోలో దీని ఇరానియన్ సోవరెనిటీ కాపాడటానికి మాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మేము ఎంతకన్నా తెగిస్తామని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై మిసైల్ అటాక్స్ దాదాపు 30 వరకు వదిలింది. అవి 10 చోట్ల దాదాపు పడ్డాయి. ముఖ్యంగా పోర్ట్ సిటీ హైఫాలో ప్రస్తుతానికి మనం మాట్లాడుతున్నప్పుడే ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి. చాలా ఆస్తి నష్టం జరుగుతుంది ఇజ్రాయిల్ పైన. ఇరాన్ దాడులు, మెరుపు దాడులు. సో ఇది ఎటు పోతుందో, దీని యొక్క పర్యవసానాలు ఎటు దారితీస్తాయో చాలా తీవ్ర రూపం దాల్చేటట్టుంది. మరి డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి అడుగులు తీసుకుంటారో మనం ముందు ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే రాయిటర్స్లో ఎయిర్ రైడ్ సైరన్ సౌండెడ్ అక్రాస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ సెండింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టు సేఫ్ రూమ్స్. అంటే చాలామంది బంకర్లలో ఇజ్రాయిల్ లోపల అన్ని ఇళ్ళకి, అన్ని అపార్ట్మెంట్స్కి, అన్ని మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్స్కి బంకర్లు ఉంటాయి. సో ఆ బంకర్లలో సిటిజన్స్ వెళ్లాల్సిందిగా నాన్ స్టాప్గా సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయిల్లో టెల్ అవీవ్ అండ్ హైఫా పట్టణం, పోర్ట్ పట్టణం అది హైఫా, అక్కడ అన్ని సైరన్లు మోగుతూనే ఉన్నాయి. తర్వాత రెస్క్యూ టీంలు కూడా వచ్చి క్షతగాత్రులని, తర్వాత అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పగిలిపోయిన అద్దాలని, రబ్బుల్ని, మ్యాంగిల్డ్ కార్స్ అంటే డిస్ట్రాయ్ అంటే పగిలిపోయిన నలిగిపోయిన కార్లని, వాహనాలన్నింటినీ క్లీన్ చేసే పనిలో ఉన్నారు. మెడిక్స్ ఆర్ ఎవాక్యుయేటెడ్ ఇంజ్యూర్డ్ పీపుల్ అంటున్నారు. సో చాలా మటుకు అంబులెన్సెస్ కూడా వచ్చాయి. అంటే దాదాపు చాలా మంది గాయపడి ఉండొచ్చు, కొంతమంది చనిపోయి కూడా ఉండొచ్చు. సో సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇజ్రాయిల్లో. మరి యుఎస్ ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ ఎయిర్లైన్స్ కంటిన్యూ టు అవాయిడ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ ఆఫ్టర్ యుఎస్ స్ట్రైక్స్. అండ్ యుఎస్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత చాలా మటుకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా భయపడుతున్నాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా చాలా మటుకు క్యాన్సిల్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూసినట్లయితే ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మటుకు ఫ్లైట్ ట్రాఫిక్ కూడా డైవర్ట్ అవ్వటం, లేకపోతే క్యాన్సిల్ అవ్వటం కూడా జరిగింది. సో సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉంది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఇరాన్ వార్ మధ్యలో కొన్ని సివిలియన్ ప్లేన్స్ పైన కూడా మిసైల్ అటాక్స్ పొరపాటున జరిగే అవకాశం ఉంది. దానివల్ల అమాయకులు ప్రాణ నష్టం జరిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి చాలా రిస్కీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మిడిల్ ఈస్ట్లో కూడా ఇప్పుడు వెళ్ళటం. దాని తర్వాత ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనం ట్రంప్ సేస్ ఇరాన్ ఫేసెస్ పీస్ ఆఫ్ ట్రాజడీ అంటున్నారు. సో ఇందాక మనం టెలివైజ్డ్ అడ్రస్ చూసినప్పుడు ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఇది మీరు పీస్కి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. మేము న్యూక్లియర్ అటాక్స్ పైన దాడి చేసాం, ఇక ముందు మీరు దాడి చేద్దని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లే యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్, ఐఏఈఏ ఒక రకంగా చెప్పాలి ఏం చేస్తున్నారని చాలామంది కోపంతో ఉన్నారు అనలిస్టులు అందరూ. సో డిప్లొమాటిక్ ఫెయిల్యూర్గా చెప్తున్నారు దీన్ని. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మీ బోల్డ్ డెసిషన్, మీరు హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పి ట్రంప్ని పొగట్టడం జరిగింది. తర్వాత మెచ్చుకోవడం జరిగింది. వరల్డ్ మోస్ట్ డేంజరస్ రెజీమ్ అని ఇరాన్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒక అప్డేటెడ్ విషయం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే తాజా బిల్డింగ్ ధ్వంసమైంది. ఎమర్జెన్సీ పర్సనల్ వర్క్ ఇంపాక్ట్ సైట్ అనమాట. మిసైల్ అటాక్ జరిగింది. ఈ పిక్చర్స్ చూస్తే దాదాపు అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తం ధ్వంసమైనట్టుగా కనిపిస్తుంది. ఇది టెల్ అవీవ్లో ఒక ప్రదేశం. ఇక్కడ అటాక్ చూసినట్లయితే కుక్క కూడా పెట్ డాగ్స్ పెంచుకున్నప్పుడు బయటకు వచ్చింది.
ఇంపాక్ట్ ద్వారా అది దానికి ఏం కనెక్ట్ కాలేదు. సో రెస్క్యూవర్స్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే క్లీనింగ్ కార్యక్రమాలు కూడా అప్పటికప్పుడే స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇది హైఫా పోర్ట్ పట్టణంలో ఈ ఇమేజ్. కొంతమంది బిల్డింగ్ కింద ఇరుక్కున్నారు. సో కొంతమంది అన్కాన్షియస్లో కూడా ఉన్నట్టున్నారు. రెస్క్యూ టీమ్స్ వాళ్ళని రెస్క్యూ చేసే పిక్చర్స్ ఇది ఎక్కడంటే ఇరాన్ మిసైల్ అటాక్లో టెల్ అవీవ్లో ఒక అపార్ట్మెంట్లో. సో ప్రస్తుతానికి అప్డేటెడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో అమెరికా దాడి చేసిన కొన్ని గంటలకే ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్ల దాడి వర్షం కురిపిస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.